కొన్ని ఇయర్స్ గా మిలీనియల్స్ అనే జనరేషన్ ఎకనామిక్ పరంగా వర్స్ట్ డీల్ దగ్గర జనరేషన్ అనే ట్యాగ్ ని క్యారీ చేసింది. ఎందుకంటే వాళ్ళు అడల్ట్హుడ్ లోకి ఎంటర్ అయిన వెంటనే వరల్డ్ ని షేక్ చేసిన 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది. జాబ్స్ పోయాయి, కంపెనీస్ హైరింగ్ తగ్గించాయి, సాలరీస్ సంవత్సరాల తరబడి పెద్దగా గ్రో కాలేదు, వేస్ట్ స్టాగ్నేషన్ అనే ఫేస్ చాలా కాలం కొనసాగింది. దీని రిజల్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీలోనే మొదటిసారిగా తమకంటే ముందు జనరేషన్ కంటే తక్కువ ఎర్నింగ్ సంపాదించిన జనరేషన్ గా మిలీనియల్స్ మారిపోయారు. బట్ ఇప్పుడు స్టోరీ కొంచెం చేంజ్ అవుతుంది. కొత్త డేటా ప్రకారం జెన్జీ చివరికి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బ్రిటన్స్ రెజల్యూషన్ ఫౌండేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం జెన్జీ వర్కర్స్ అదే ఏజ్ లో ఉన్నప్పుడు మిలీనియల్స్ కంటే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి లేట్ 1990s లో పుట్టిన వాళ్ళ రియల్ వీక్లీ పే 24 ఇయర్స్ ఏజ్ లో లేట్ 1980s లో పుట్టిన మిలీనియల్స్ తో కంపేర్ చేస్తే 12% హైయర్ గా ఉంది. అంతేకాదు ఎర్లీ 2000s లో పుట్టిన జెన్జీ 25 ఇయర్స్ ఏజ్ కి వచ్చేసరికి హిస్టరీలో రికార్డ్ అయిన ప్రతి జనరేషన్ కంటే ఎక్కువ ఎర్నింగ్స్ రికార్డ్ చేస్తుంది. ఫస్ట్ లుక్ లో ఇది చాలా గుడ్ న్యూస్ లో అనిపిస్తుంది. అయితే పేపర్ మీద చూస్తే ఇది గుడ్ న్యూసే. రెజల్యూషన్ ఫౌండేషన్ దీన్ని మినీ పే రీబౌండ్ అని డిస్క్రైబ్ చేసింది. ఈ ఇంప్రూవ్మెంట్ కి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, పాండమిక్ తర్వాత లేబర్ మార్కెట్ ఊహించిన దానికంటే స్ట్రాంగ్ గా రికవర్ అయింది. సెకండ్, బ్రిటన్ గవర్నమెంట్ మినిమం వేజ్ ని సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ చేసింది. ఈ చేంజెస్ వల్ల మోస్ట్ బెనిఫిట్ పొందింది లో పేడ్ వర్కర్స్. 2012 నుంచి 2025 వరకు బాటమ్ 10% వర్కర్స్ కి రియల్ ఎర్నింగ్స్ ఏకంగా 36% జంప్ అయ్యాయి. అదే టైంలో 22 నుంచి 29 ఇయర్స్ మధ్య ఉన్న మీడియన్ వేజ్ ఎర్న్ చేస్తున్న వర్కర్స్ కి ఆర్లీ పే 15% పెరిగింది. కంపేర్ చేస్తే 30s లో ఉన్న వర్కర్స్ కి సాలరీ గ్రోత్ జస్ట్ 4% మాత్రమే. ఓవరాల్ వర్క్ ఫోర్స్ లో యావరేజ్ ఇంక్రీస్ 11% గా రికార్డ్ అయింది. సో ఫార్ ఎవ్రీథింగ్ సౌండ్స్ పాజిటివ్. బట్ ఇక్కడే ఒక క్యాచ్ ఉంది. మిలీనియల్స్ అడల్ట్హుడ్ లోకి వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ లో, వేజ్ గ్రోత్ కూడా లో. కానీ జెన్జీ మాత్రం ప్రైజెస్ ఓవర్ నైట్ ఎక్స్ప్లోడ్ అయిన ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. పాండమిక్ తర్వాత డికేట్స్ లో చూడని లెవెల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. యూకేలో 2022 లో ఇన్ఫ్లేషన్ 11% దాటింది. దానికి రీజన్ సప్లై చైన్ డిస్రప్షన్స్, ఎనర్జీ షాక్స్, కన్స్యూమర్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడం. ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్ కాస్ట్ పెరిగిపోయింది. ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి, రెంట్స్ ఆకాశాన్ని అంటాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరిగాయి, ఎనర్జీ బిల్స్ కూడా భారీగా పెరిగాయి. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే యంగ్ వర్కర్స్ ఇప్పుడు ఎక్కువ సాలరీ ఎర్న్ చేస్తున్నారు, కానీ అదే టైంలో ఆల్మోస్ట్ ప్రతి డైలీ ఎక్స్పెన్స్ కి కూడా మోర్ మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎకనామిస్టులు కూడా ఇదే పాయింట్ చెప్తున్నారు. హైయర్ సాలరీ అంటే ఆటోమేటికల్లీ బెటర్ లైఫ్ స్టైల్ అని కాదు. ఎందుకంటే లివింగ్ కాస్ట్ కూడా అదే స్పీడ్ తో పెరిగితే సాలరీ ఇంక్రీజ్ అయినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం పెద్దగా ఫీల్ అవదు. ఈ విషయం క్లియర్ గా కనిపిస్తున్న సెక్టర్ హౌసింగ్ మార్కెట్. బ్రిటన్ లో కొన్ని ఏరియాస్ లో రెంటర్స్ తమ మంత్లీ ఇన్కమ్ లో 40% వరకు రెంట్స్ కే స్పెండ్ చేస్తున్నారు. ఇక యునైటెడ్ స్టేట్స్ లో ఫస్ట్ టైం హోమ్ బయర్ షేర్ ఇప్పుడు జస్ట్ 21% మాత్రమే. అంతేకాదు ఫస్ట్ టైం ఇల్లు కొనేవారి యావరేజ్ ఏజ్ కూడా రికార్డ్ లెవెల్ కి చేరుకుంది. ఇప్పటిది 40 ఇయర్స్. ఇండియా సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ ఇదే. నో బ్రోకర్ రిపోర్ట్ ప్రకారం 1 crore రూపు హౌసెస్ మేజర్ సిటీస్ లో రోజు రోజుకి రేర్ అవుతున్నాయి. రీజన్, డెవలపర్స్ ఇప్పుడు ఎక్కువగా లగ్జరీ ప్రాజెక్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అయినా కూడా మిలీనియల్స్, జెన్జీ కలిపి ఇప్పటికీ మొత్తం హోమ్ పర్చేసెస్ లో 95% షేర్ కలిగి ఉన్నారు. బట్ ఫైనాన్షియల్ ప్రెజర్ మాత్రం తగ్గడం లేదు. డెలాయిట్ 2026 జెన్జీ అండ్ మిలీనియల్ సర్వే 44 కంట్రీస్ లో 22,500 మందికి పైగా రెస్పాండెంట్స్ పై చేసిన సర్వేలో ఆల్మోస్ట్ 40% మంది పేచెక్ టు పేచెక్ లైఫ్ లీడ్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఒక నెల సాలరీతో ఇంకో నెల సంహౌ మేనేజ్ చేస్తున్నారు. సేవింగ్స్ బిల్డ్ చేయడం చాలా డిఫికల్ట్ గా మారింది. అంతేకాదు జెన్జీలో ఆల్మోస్ట్ హాఫ్ పీపుల్ ఫైనాన్షియల్ ప్రెజర్ వల్ల హోమ్ కొనడం, ఫ్యామిలీ స్టార్ట్ చేయడం లేదా అనదర్ సిటీకి రీలొకేట్ అవడం వంటి మేజర్ లైఫ్ డిసిషన్స్ ని పోస్ట్ పోన్ చేశామని చెప్పారు. ఇండియాలో డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం 36% జెన్జీ రెస్పాండెంట్స్ ఎక్కువ టైం స్ట్రెస్ లేదా యాంగ్జైటీతోనే ఉంటున్నారు. ఆ స్ట్రెస్ కి బిగ్గెస్ట్ రీజన్ లో ఒకటి ఫైనాన్షియల్ కన్సర్న్స్. బట్ ఇంకో అన్కంఫర్టబుల్ ట్రూత్ కూడా ఉంది. ఈ సాలరీ రీబౌండ్ ఓన్లీ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. జాబ్ లేకపోతే ఈ పే గ్రోత్ ఫిగర్స్ కి పెద్ద మీనింగ్ ఉండదు. ప్రెసెంట్ బ్రిటన్ లో 16 నుంచి 24 ఇయర్స్ మధ్య ఉన్న దాదాపు 1 మిలియన్ యంగ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ లో లేరు, ఎడ్యుకేషన్ లో లేరు, ట్రైనింగ్ లో కూడా లేరు. ఫార్మర్ లేబర్ మినిస్టర్ అలాన్ మిల్బర్న్ వార్నింగ్ ఇస్తూ ఎర్లీ 2030s కి ఈ నెంబర్ ఇంకొక 25% పెరిగే ఛాన్స్ ఉందన్నారు. అలా జరిగితే ఒక కొత్త లాస్ జనరేషన్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అసలు క్వశ్చన్ ఏంటంటే జెన్జీ నిజంగానే మిలీనియల్స్ కంటే బెటర్ ఆఫ్? ఆన్సర్, ఇట్ డిపెండ్స్. మీరు ఏ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారో దానిపై ఆన్సర్ మారిపోతుంది. ఒకవైపు చూస్తే వాళ్ళ పే ప్యాకెట్స్ బిగ్గర్, సాలరీ గ్రోత్ ఫాస్టర్. బట్ మరోవైపు ఇన్ఫ్లేషన్, హౌసింగ్ కాస్ట్, ఫ్యూచర్ అన్సర్టినిటీ ఈ గెయిన్స్ ని స్లోగా తినేస్తున్నాయి. అంటే జెన్జీ మిలీనియల్స్ అదే ఏజ్ లో ఎర్న్ చేసిన దానికంటే మోర్ మనీ ఎర్న్ చేస్తుంది, అది ఫ్యాక్ట్. బట్ ప్రాస్పెరిటీ, ఫైనాన్షియల్ కంఫర్ట్ ఇప్పటికీ చాలా మందికి అవుట్ ఆఫ్ రీచ్ గానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.